విక్రమ్ అనే ఒక వ్యక్తి తాగిన మత్తులో ఒక పెద్ద తప్పు చేశాడు. అర్ధరాత్రి పాడుబడిన శ్మశానంలో ఒక పాత సమాధి మీద కూర్చొని మందు తాగి మిగిలిన మందుని ఆ సమాధి మీద పోసి కాళ్లతో తన్నాడు. దయ్యాలేవు ఏమీ లేవు అని నవ్వుతూ ఇంటికి వచ్చాడు. విక్రమ్ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. గదిలో విపరీతమైన ఉక్కపోత. పైన ఉన్న ఫ్యాన్ వైపు చూశాడు. ఫ్యాన్ తిరగడం లేదు. ఫ్యాన్ స్విచ్ కూడా ఆన్లోనే ఉంది, కానీ అది రాయిలా కదలకుండా ఉంది. ఈ ఫ్యాన్కి ఏమో అయ్యింది అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. అకస్మాత్తుగా గాలి. ఎంత గాలి అంటే ఆ గదిలో ఉన్న పేపర్లు, క్యాలెండర్లు, బట్టలు అన్నీ గాలిలో ఎగురుతున్నాయి. ఇదంతా విక్రమ్ చూశాడు. విక్రమ్ కళ్ళు తెరిచి ఫ్యాన్ వైపు చూశాడు. ఆ ఫ్యాన్ సడన్ గా ఆగిపోయింది. విక్రమ్ షాక్ అయ్యాడు. అతను చూడకపోతే ఫ్యాన్ చాలా వేగంగా తిరుగుతుంది. అతను చూస్తే ఫ్యాన్ ఆగిపోతుంది. భయంతో వణికిపోతూ బయటకి వెళ్దామని తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తీయడానికి ప్రయత్నిస్తే అది రావడం లేదు. బయట నుంచి ఎవరో తలుపుని లాక్ చేసినట్టుగా ఉంది. విక్రమ్ తన ఫోన్ తీసి తన ఫ్రెండ్స్ కి కాల్ చేద్దామనుకున్నాడు. ఫోన్లో సిగ్నల్ లేదు, కానీ ఫోన్ స్క్రీన్ మీద మెసేజ్ వచ్చింది. నువ్వు నా మీద పోసింది మందు కాదు, నీ చావు. విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ గదిలో నల్లటి ఆకారంలో ఒక దయ్యం ఉంది. దాని చేతిలో విక్రమ్ శ్మశానంలో పగలగొట్టిన మందు బాటిల్ ఉంది. ఓ, నీకు మ్యాన్షన్ హౌస్ తాగే అలవాటుందా? వావ్, వాట్ ఎ క్యూట్ బాయ్ అని ఒక సెటైర్ వేసింది. ఒక్కటే దెబ్బతో కిటికీ పగలగొట్టేసింది. అప్పుడు ఆ దయ్యం విక్రమ్ వైపు చూసి పగిలిందా అని అడిగింది. విక్రమ్ భయంతో నన్ను వదిలేయి, నన్ను క్షమించు అని అరిచాడు. నిన్ను వదిలేయడానికేనారా నేను ఇక్కడి దాకా వచ్చింది అని ఇంకొక సెటైర్ వేసింది. అప్పుడు ఆ ఫ్యాన్ ఇంకా వేగంగా తిరగడం మొదలుపెట్టింది. గదిలో ఉన్న మంచం కూడా కదులుతుంది. విక్రమ్ వణికిపోతున్నాడు. అప్పుడు ఆ దయ్యం అడుగుతుంది, ఏంటి నాకు భయపడి వణుకుతున్నావా అని. కాదు, ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా ఉంది కదా, చలిపెట్టి వణుకుతున్నా అని. విక్రమ్ కూడా ఒక కౌంటర్ వేస్తాడు. ఆ ఫ్యాన్ వచ్చి విక్రమ్ తల మీద పడింది. విక్రమ్ తల పగిలిపోయింది. ఇప్పుడు నీ మత్తు దిగిందా అని ఆ దయ్యం తెల్లటి గోడ మీద ఎర్రటి రక్తంతో రాసింది.